అందరికీ నమస్తే. ఐతారం వచ్చేసింది. ఆనలు పడి ఎవసంగిన జోరుగానే నడుస్తుంది. ఏ ఊరు చూసినా మంచిగా పచ్చబడ్డది. ఇంకో దిక్కు గణపతులు తెచ్చే బిజీ, అటు దిక్కు రాజకీయమే. చలో హెడ్లైన్ చూడురి, ఇయాల్టి వార్తలేందో చెప్పుకుందాని. దేశంలా ధనిక సీఎం చంద్రన్న, మస్తు పేదరికంలా మమతక్క. మైబాద్ల దొరకబట్టిండ్రు కల్తీ మందు, ఎవ్వరు సరిపోరు పనితనం ముందు. కాలం చేసిన సురవరం సారు, కామ్రేడ్ సేవలకు జోహారు. ధూళిపేట గణేష్లతో చంద్రవ్వ. గణపతి కూర్చుండి ఉండి పైన మహాకాళేశ్వర ముకుటం వస్తుంది. ముకుటంలో మూడో కన్ను తెలుస్తూ ఉంటది. ఎంత పడ్డది? ఇది 3 లక్షల రూపాయలక్క. ఏండ్ల కమానం పెద్ద పదవులు చేసినా ఉంటానికి ఇల్లుండది, ఎక్కి తిరగ కారుండది. పెయ్యి మీద తులం బంగారం కూడా లేని బీద బిక్కోల లెక్కుంటారబ్బా. ఊర్లా గుంటడి జాగుండది, అద్దెకరం పొలం కూడా ఉండది. మళ్ళా పుట్టెడు అప్పులుంటాయి పాపం. ఓట్ల ముంగట ఎన్నికల సంఘానికి లీడర్లు ఇచ్చే వివరాలు గిట్లనే ఉంటాయి. మళ్ళా వాళ్ళు చెప్పుడు మనం నమ్ముడు. ఏం చేస్తాం, గట్ల నడుస్తుంది. దేశంలో ధనిక సీఎం ఎవలో ఎరికేనా? ఇంకెవలు మన చంద్రన్ననే. 931 కోట్ల రూపాయల ఆస్తితోటి ఫస్ట్ ర్యాంకు కొట్టిండు. గమ్మత్ ఏందంటే అందులో సారీ ఉత్తమ 36 కోట్లే అయితే భువనేశ్వర్ మేడందే 895 కోట్లు. ఆ లెక్కన ముఖ్యమంత్రి గారు రామ్దాన్ కంటే హెరిటేజ్ మీద ఇంటామనే బగ్గ సంపాదిస్తున్నట్టు. ఇద్దరాల మొగలకు 10 కోట్ల అప్పు ఉందట. అగో మీకెట్లా తెలుసు అంటారా? ఎలక్షన్ పోటీ చేసేటప్పుడు ఆస్తులు అప్పుల వివరాలు రాసిస్తారు కదా. అగో గవి బయటికి తీసి ఏడీఆర్ అనే సంఘం బయట పెట్టింది అందరు సీఎంలవి. ఇక 2వ ర్యాంకు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండు గారిది. ఆస్తి 332 కోట్లు, కానీ 180 కోట్లతోని అప్పులలో ఫస్ట్ ఉన్నాడు. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య గారు 51 కోట్లతోటి 3వ ర్యాంకు సంపాదించుకున్నాడు. ఇంతకు మన ముఖ్యమంత్రి గారు ఆస్తి ఎంత అంటున్నారా? 30 కోట్లతోటి 7వ ర్యాంకు. ఇక దేశంలో గరీబ్ సీఎం అవ్వాలంటే బెంగాల్ మమతమ్మ. పాపం ఉత్త 15 లక్షల ఆస్తే ఉందట. 14 ఏళ్ల కంచెల్లి రాష్ట్రాన్ని వెళ్తున్నా. మేడానికి ఇల్లే లేదట, భూమి జాగాలు కూడా లేవట. 55 లక్షలతోటి కాశ్మీర్ ఒమర్ అబ్దుల్లా గారు 2వ గరీబ్ సీఎం. 1,10 లక్షలతోటి కేరళ సీఎం విజయన్ సార్ 3వ గరీబ్ ముఖ్యమంత్రి దేశంలో. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలు మొత్తం 31 మంది ఆస్తులు లెక్కేస్తే 1630 కోట్లు మాత్రమే. అందులో మన చంద్రాల సార్దే 931 కోట్లలో. 10 కోట్లకు లోపు ఆస్తున్నోళ్ళు 16 మంది, 50 కోట్లకు మీద ఉన్నోళ్ళు 3 అంటే 3. ఏడాదికి ఒక్కొక్కరు 13,64,000 మాత్రమే సంపాదిస్తారట యావరేజ్ కింద చూస్తే. ఏంది ఎలక్షన్ గెలిస్తానికే కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు. గసంటిది ముఖ్యమంత్రులు అయినా లక్షల ఆస్తే ఉంటదా అనిపిస్తున్నదిలే. అదంతే, ఎలక్షన్ సంఘానికి గింతే అని చూపిస్తారు. మళ్ళా కొందరు సీఎంల కంటే మన సర్పంచులే నయం పో. అవుగాని పాలల్లా ఇన్ని నీళ్లు కలిపితే తేడా తెలుస్తుందా? సన్న బియ్యంలా పాలిష్ కొట్టిన దొడ్డు బియ్యం కలిపితే ఏర్పడుతుందా? ఉప్మా రవ్వల ఇడ్లీ రవ్వ కలిపితే కనిపెట్టుడు కష్టమే. షాయి పత్తల చింతగింజల పొడి కలిపితే షాయ తాగితే తప్ప ఏర్పడది. కూరలేసే అల్లం అసలుదో నకిలీదో మనకు తెలుస్తుందా? ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు. నిత్యావసర సరుకులు కల్తీ చేసుడు కామనే గాని పాపం గిల్ల అత్యవసర సరుకు కూడా గట్లనే వేస్తే ఎట్లనుల్లా? మందు బాటలు చూసిండ్రు కదా. ఇక మీరు రారి అన్నాలు. ఈ 5 ముసుగు వీరులు ఈ మాల్ ఓనర్లు మహారాష్ట్రకెళ్ళి సరుకు తెప్పించి మైబాద్లకు ఈ గోదాంలు అడ్డబెట్టిండ్రు. ఖాళీ సీసాలు ఏరుకొచ్చుడు, కల్తీ మందు నింపుడు, డక్కని కొట్టుడు, పిరం మందని అగ్గొక అమ్ముడు. మన గవర్నమెంట్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేసే బాటిల్స్ ఇది, దానికి ఇట్లా లేబుల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన దాంట్లో అసలు ఏం లేదు. గోదాంలో లోడు నింపుకొని బండి తయారుగుంటే మతలబంది ఆప్కారోళ్ళు పట్టేసిండ్రు. 2,000 కోటర్ సీసాలు, 4,000 ఖాళీ బాటల్స్, స్టిక్కర్స్, లేబుల్స్, మూతలు, 6 లీటర్ల స్పిరిట్. ఇంట్లో గల ఆర్ఎంపీ డాక్టర్లు ఆ మందులు అమ్మితే పడతలేవని ఈ మందులు అమ్ముతున్నట్టున్నాడు కాక. ఈ నడుమకి ఇసొంటి దందాలు జిల్లాకు ఒకటి బయట పడుతున్నాయి. ఎక్కడోళ్ళు అక్కడ కుటీర పరిశ్రమ లెక్క నడిపిస్తున్నారు. ముద్దుగా చీప్ లిక్కర్ తెచ్చుడు, పిరం బాటల్లో కొంపుడు. తెలిసిన వాళ్ళకు బెల్ట్ షాప్లకు అగ్వకు అమ్ముతుండే వరకు 6 పుల్లులు కాటన్ ఆపులు లెక్క జోరుంది దందా. కానీ ఇట్లా దొంగమాలు ఎన్ని రోజులు దాస్తారో. రేట్ కాన్నో పడనోలో ఆప్కారోళ్ళ చెవులు ఊరుకొచ్చి పట్టుకున్నాడు పక్క. తాగేటోడు మంచిదో కల్తీదో చూస్తాడు అనుకునేటట్టున్నారు. కానీ వైన్స్ టెండర్ కు 3 లక్షలు పెట్టినా వస్తుందో రాదో తెలియదు. ఏకాన ఖర్చు లేకుండా ఏం ఉపాయం చేసిర్రా నాయన.
దేశంలో ఎన్ని పార్టీలున్నా ఎన్ని జెండాలొచ్చినా ఎర్ర జెండా కదరే అలాగుంటదుల్లా. ఓడినా గెలిచినా ఓట్లతోటి సంబంధం లేకుండా పబ్లిక్ కోసం కొట్లాడేటోళ్ళు వాళ్ళొక్కలే కావచ్చు. నమ్మిన సిద్ధాంతాల కోసం ఎర్ర రంగు గెలుస్తున్నా గుండెల మీద అరుణ పతాకం దించని ఎర్ర సూర్యుళ్ళు ఎందరో ఉన్నారు. గరీబుల నీళ్ల తిప్పల కాంచి గుడిసెల కొట్లాట దాకా పోరాటాలు నడుపుతున్నది ఎర్ర జెండానే. గా ఎర్రన్నలకు పెద్దన్న లెక్కున్న సురవరం సారిగా అగువడడు మనకు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సారు కాలం చేసిండు. పెద్ద మనిషికి కొన్నొద్దుల కాంచెల్లి పానం బాగలేకుంటే హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ దవాఖాన్ల షరీక చేస్తే ఆడనే జీవిపోయింది. ముచ్చట తెలవంగానే కమ్యూనిస్టులే కాదు పతొక్క పార్టీల పెద్దలు సంతాపం ప్రకటించిండ్రు. సుధాకర్ రెడ్డి సారు పోరాటం చరిత్ర సొంటిది. మరి 83 ఏండ్ల కిందట పాలమూరు జిల్లాల ఉట్టి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి సిపిఐలో స్టూడెంట్ లీడర్ గా రాజకీయాల్లోకి వచ్చిండు. 2 మాటల నల్గొండ ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో ఎన్నో పదవులు చేసిన సీనియర్ లీడర్. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 7 ఏండ్లు చేసిండు. దేశమంతటా పార్టీ నడిపే పెద్ద పదవన్నట్టు. తెలంగాణ ఉద్యమంలో ముంగట నిలబడ్డాడు. ఢిల్లీలో ఎన్నో ఉద్యమాలు చేసినోడు. సుధాకర్ రెడ్డి సారు పుస్తకాలిగిన రాసిండబ్బా. ఏజ్ బారైనా ఎప్పుడో మీటింగ్ వస్తూనే ఉండేది. పట్టిన ఎర్ర జెండా, నమ్మిన సిద్ధాంతం ఇడవని నికార్సైన కమ్యూనిస్టు. మరి వారి పోరాట చరిత్రని మన భుజస్కంధాలు పని చేసుకొని పోరాటం సాగించిన రోజే వారి నిజమైన నివాళి అర్పించడం అవుతాం. సురవరం సుధాకర్ రెడ్డి సారు ఆఖరి చూపు కోసం రేపు హైదరాబాద్ లో సిపిఐ ఆఫీస్ కు డెడ్ బాడీని తీసుకొస్తారు. 10 నుంచి 3 వరకు ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచుతాం. ఆ తర్వాత ఆ దేహాన్ని గాంధీ హాస్పిటల్కు వారి వైద్య పరిశోధన నిమిత్తం దానం చేయబడింది. మాజీ ఎంపీ, జాతీయ లీడర్ కాబట్టి అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు చేయాలని డిసైడ్ చేసింది మన గవర్నమెంట్. తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో, అనువంత స్వార్థము అంచుకు రానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న మట్టిలో మాణిక్యము. అబ్బా, గల్లీల పొంట గణనాథులు వస్తుంటే మస్తు సంబరం అనిపిస్తుందబ్బా. మండపాలు గట్టుడు, విగ్రహాలు తీసుకొచ్చుడు నడుస్తుంది అప్పుడే. తీరొక్క రూపాలు, తీరొక్క రంగుల్లా మస్తున్నారు బొజ్జగన్పయ్యలు. ఊర్లల్లా పట్నంలా ఆడాడ విగ్రహాలు వేస్తూనే ఉంటారు కానీ అస్సలు అడ్డ ధూళిపేటే. మరి ఆడ బొమ్మలు ఎట్లా వేస్తున్నారు, ఎరైటీ విగ్రహాలు ఏమున్నాయి, బుకింగ్ల కథ ఏంది, రేట్లు ఎట్లున్నాయో అరుసుకొస్తా అని పోయింది మా చంద్రవ్వ. మనం కూడా చూద్దాం పాండ్రి. చలో ధూళిపేట్. ధూల్పేటలో గల్లీకి వినాయకులు, మొత్తం ఇళ్ళ గిట్ల వినాయకులే. ఇగో ఇళ్ళ కాడ ఇంటి ముందట పెట్టడానికి మంచిగా ఒక 4 ఫీట్లు 3 ఫీట్ల వినాయకులు, ముద్దుగా వినాయకులు మంచిగా తయారు చేసి పెట్టిండ్రు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం ఉన్నారు వినాయకులు. సోగ్గా తయారు చేసిండ్రు స్వామిని. అబ్బా, గిడ లోపట ఒక సామి ఉన్నాడు. ఈ సింహాసనం కూడా ఇట్లా ముద్దుగా ఒరిగి కూర్చునే సింహాసనాలు. అబ్బా, ఈ సామిని చూడకపోతే నమ్మ నేను. ఓయమ్మ, అయోధ్య ఇది. అయోధ్య మీద ఇలా పడ్డ సామి. ఆడికిమెట్టి వినాయకుడు అంటే ఎంతకు తీసుకున్నారో ఏం కథ అరుచుకుందామండి. తమ్మి, ఇది ఎన్ని అడుగుల వినాయకుడు అన్నట్టు? 18 అడుగులు. ఎంత పడ్డది తమ్మి విగ్రహం? 1,10,000 పడ్డదక్క. తమ్మి, ఏం వినాయకుడు తీసుకపోతున్నారు? ఇది మహాకాళేశ్వర అవతారం అక్క. గణపతి కూర్చుండి ఉండి పైన మహాకాళేశ్వర ముకుటం వస్తుంది. ముకుటంలో 3వ కన్ను తెరుస్తూ ఉంటది. ఎంత పడ్డది? ఇది 3 లక్షల రూపాయలు అక్క. ఇదే విగ్రహాన్ని నిజామాబాద్ తీసుకుపోయినరు. ఆ కళ్ళు, స్వామి కళ్ళు తెరుస్తుంటాడు, మోస్తుంటాడు. అట్లనే దీనికి సంబంధించిన కిరీటం ఏదైతే ఉందన్నాడో మహాకాలుని కిరీటము, అది ఆడున్నది చూస్తాం పండి. మహాకాలుని కిరీటము కన్ను మంచిగా తెరుస్తున్నాడు, మోస్తున్నాడు స్వామి కిరీటంలో ఉంటాడట వినాయకునికి. ఇట్లా మహాకాలుని అవతారంలో. అన్న, మొత్తం ఎన్ని విగ్రహాలు చేసిండ్రు? 40 విగ్రహాలు తయారు చేస్తున్నాము. అన్ని ఉంటాయి, ఒకటే డిజైన్ ఉన్నాయి. కలర్స్ వేరే ఉంటుంది, కొంచెం చేంజ్ చేస్తాను. ఎన్ని రోజులు పడుతుంది అన్న టైము? చిన్న పెద్ద అంటే తయారు చేస్తే 10 months నడుస్తుంది అన్న. అన్న, ఎంత పడ్డదన్నది? మాకు 1,00,000 రూపాయలు తీసుకోండి. ఇప్పుడు ఎన్ని అడుగులు ఉన్నదన్నది? ఇది 16 అడుగులు ఉన్నది. మనకు కృష్ణుడు రాధ ఉంటారు కదా, అగో అట్లా కృష్ణుడు రాధ లెక్క తయారు చేసిన గణేశుడు. ఈ రాధమ్మకు చూడుండి నియంగానే గాగర డ్రెస్ చేసిండ్రు ముద్దుగా, చాలా బాగున్నది. అగో రాధమ్మకు ముద్దుగా పిలికలు పెట్టిండ్రు. ఎంటికలు మంచిగా నిజంగానే పెట్టినట్టున్నాయి. మీరు ఆర్డర్ చేసి చేపించుకున్నదా? చూసి తిరిగి చూసిన పిల్లలు చూసుకుంటూ వస్తున్న పొద్దుగా నుంచి కానీ మాకు నచ్చిందంటే ఇది రాధాకృష్ణ చూస్తే ఒక వెరైటీ అనిపించింది.
అది మాకు 30,000 దక్కింది. ఎంత బాగా చేసినావు. ఆ రాధమ్మని కూడా నువ్వే చేసినావు. మా సిస్టర్ నేను చేసిన. తమ్మి ఎన్ని రోజులు పట్టింది విగ్రహం తయారు 2 days అవుతుంది డెకరేషన్ కి. నార్మల్ విగ్రహం 4-5 days అవుతుంది. మంచిగా ఈడ స్వామిని డెకరేషన్ చేసిండ్రు. చెక్కుమంటది చూడండి స్వామి విగ్రహము. లైట్లకి ఇట్లా అంత వేస్తే ఎంత మంచిగా ఉన్నాడు స్వామి. నిమ్మలంగా కూర్చున్నాడు. చేతులు మంచి పెద్ద లడ్డు పెట్టవచ్చు. 1 కిలో అంత లడ్డు పడుతుంది. మంచిగా స్వామిని చూడండి అమ్మ దండలు వేసుకొని ముద్దుగా స్వామికి ముద్దుగా కుడత కుట్టిండ్రు. మొత్తం దండలు 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 అన్ని వేసి రాళ్ళ దండలు. ఏడిపోతున్నారు ఇది వినాయకుడు. ఓ ఏమో ఆంధ్రకేంచి వచ్చిండ్రా తమ్మి మీరు? తమ్మి అక్కడ దిక్కు ఇంత పెద్ద పెద్ద వినాయకులు చెయ్యరా మరా ఆంధ్ర దిక్కు? ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుంటాం మేము ఒంగోలు నుంచి ఇక్కడికి. వినాయకుడు 80,000 పడ్డదంట. ఇగో ఇదే ఒంగోలుకు పోతున్న వినాయకుడు. పెద్ద వినాయకుడిని తీసుకొని పోతున్నారు వీళ్ళు. ఏడికెంచి తమ్మి? తమ్మి ఎన్ని అడుగులు ఈ వినాయకుడు? కిరీటం తోటి 18 అడుగులు. కిరీటం తోటి ఎంత పడ్డది తమ్మి? ₹1,00,000 ఒక పెద్ద వినాయకుడిని తీసుకొని పిల్లలందరూ పోతున్నారు. ఎక్కడికెంచి తమ్మి? 40 ఏళ్ళు వచ్చింది మా పిల్లలు అంతా. 44 ఏంటి ఇప్పుడు. ఎంత పడ్డది తమ్మి? 2,20,000. బరువు ఒక 3 టన్నులు ఉండొచ్చు. ఈ వినాయకుడిని చూడండి. 2 చేతులతో 2 తబలాలు కొడుతున్నాడు. ఒక చేతితోటి వీణ వాయిస్తున్నాడు మీదికి. మ్యూజికల్ వినాయక అంటారు కదా అగో అట్లా మంచిగా అనిపించింది. దూలు పెట్టుకొచ్చి గణేష్లు ఎట్లున్నాయి ఏం కథ అని చూద్దామని వచ్చిన. ఇగో ఇది ఈ రోజు ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుస్తా శనార్థులు. ఇయాల రేపు పరిస్థితి ఎట్లున్నదంటే మన నీడని సుతం మనం నమ్మలేమబ్బా. ఏది అసలో ఏది నిజమో ఎవరు మనోళ్ళో ఎవరు కాదో చెప్పుడు కష్టమైతుంది. అంగట్లా కల్తీ వస్తువుల కథే చూడరాదుర్రి. సేమ్ టు సేమ్ ప్యాకింగ్లు అచ్చుగుద్దినట్టు తయారు చేస్తుంటే గా కంపెనీ కావచ్చని కొనుక్కొని మోసపోయినోళ్ళు బొచ్చడు మంది. పరీక్ష పడితే తప్ప అస్సలు చెప్పలేం. సేమ్ అట్లనే సోషల్ మీడియాలో గీళ్ళు మోపైనరు. ఏఐ టెక్నాలజీ గురించి మీకు ఎంత ఎరకనో గానీ పొట్టు వాడుతున్నది ఎవరంటే సైబర్ దొంగ అన్నాలు. ఏడ నేర్చుకున్నారో ఎవరు కోచింగ్ ఇచ్చిరో గానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడినట్టు మాయేసి మంది గుండ్లు కొడుతున్నారు. మరి ఆఖరికి సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మని కూడా ఇడ్సాలే. ఏడేడనో పెట్టుబడి పెట్టకురి గీ లింకు తెరిచి అకౌంట్లో 21,000 వేస్తారంటే 6 నెలల నెలకు 10 లక్షలు సంపాదించే లెవెల్కి వస్తారని అచ్చం మేడం మాట్లాడినట్టే ఒక వీడియో తయారు చేసి పబ్లిక్ లకి ఇడిస్తే గంత పెద్ద మేడం చెప్పిందని బొచ్చడు మంది పైకం పంపి ఆగమయ్యాన్రు. మన హైదరాబాద్కి వెళ్ళి కూడా ఒక పెద్ద మనిషి 20 లక్షలు సైబర్ బడి వాళ్ళకి సమర్పించిందంటే చూడండిగా. రియల్ కంపెనీలో ఓనర్ ముఖేష్ అంబానీ సార్ కూడా ఒక కంపెనీలో పెట్టుబడులు పెడితే చెప్పున శ్రీమంతులు అవుతారని వీడియో కాల్లో కొందరికి చెప్పినట్టు గిరికలు కొట్టిస్తే బొంబాయిలో 7 లక్షలు కట్టుకున్నారు. ఇట్లా ఏడాదిలోనే 14 కోట్లు గుంజిరు బడివగాళ్ళు. అంతా ఏఐ మాయా. ఆవగింజంత అనుమానం రాకుండా లీడర్లు సెలబ్రిటీల దొంగ వీడియోలు పుట్టిస్తే అందులో చెప్పిందే నిజం అనుకున్న వాళ్ళు ఉత్తగానే ఆగమవుతున్నారు. మన ఫాదర్ లాగానే మన బ్రదర్ లాగానే వాళ్ళు ఇంపర్సనేట్ చేస్తూ డైరెక్ట్ లైవ్ కాల్లో కూడా ఈ యొక్క మాస్కింగ్ చేసి మాట్లాడటం అనేది జరుగుతుంది. అగనట సోషల్ మీడియాలో మన ఫోటోలు పెట్టుకుంటాం కదా, అవి తీసుకొని మనోళ్ళ లెక్క వీడియో కాల్ చేసి అర్జెంటుగా అవసరం ఉంది పైసలు పంపమని అడుగుతారట. నిజమే అనుకొని ఆత్రపడి పంపితే గోవిందా. మీ ఫోన్లోకి వచ్చే అన్ని వీడియోలు నమ్మకుర్రి, పైసలు పంపి ఆగం కాకుండ్రి. 4 రోజులైతే గణపతి నవరాత్రులు. 9 రోజులు గల్లి గల్లిలో చిన్న సంబురం కాదు. పొద్దుముక ఆడకట్టుకుండేటోళ్ళంతా జమ అవుతారు. పూజలైనాక ఆటపాటలు జోరుంటాయి. ఆటెనక కొన్ని వద్దు లాగితే కొన్ని పల్లెల్లో బొడ్డెమ్మ పండుగ చేస్తారు 9 రోజులు. అదైనాక తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ. ఇది సుత 9 రోజుల పండుగే. దుర్గమ్మ నవరాత్రులు 9 రోజులే. సేమ్ ఇట్లనే ఇంకో పండుగ కూడా ఉన్నదుల్లో. తెలంగాణ తండాల్లా తీజు సంబరాలు జోరున్నాయబ్బా. అక్క చెల్లెల నెత్తిలా గోధుమ బుట్టలు, లీడర్లు తలపాగలు చుట్టి ఏమన్నాడుతున్నారా? మంత్రులు ఎమ్మెల్యేలొచ్చుడు, అలకటి స్టెప్పులేసుడు. ఆడ ఈడనేం లేదు. తండాకు తీజ్ సంబురమే. మనకు బతుకమ్మెట్లనో బంజారాలకు తీజ్ పండుగ అట్లా. వెదురు పుట్టలల్లా పుట్టమట్టి పోసి నానబెట్టిన గోధుమలు జల్లి 9 రోజులు నారు పెంచుతారు. ఆఖరి నాడు నెత్తికెత్తుకొని ఊరేగింపు తీసుకుంటా ఆడిపాడతారు. ఊరంతా పండుగనే గాని ఎక్కువ మట్టుకు పెండ్లి గాని ఆడవిల్లలు చేసుకుంటారు. ఈ తీజ్ పండుగ అనేది కన్నె పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరగాలని దాన్ని 9 రోజులు ఘనంగా జరుపుకుంటారు.
ఇది మన తెలుగు వారి పొట్టెమ్మ పండుగకు దగ్గరలోనే ఉంటుంది. వాళ్ళు ఉపవాసం ఉండి ఉప్పు కారం ఏం లేకుండా సప్పిడి కూడు తిని ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతోని వాళ్ళు నీరు పోయడం జరుగుతుంది. అందువలన 9 రోజులలోనే గోధుమ నార వచ్చేసి ఆఖరి నాడు కులదేవతలకు పూజలు చేసి గోధుమల బుట్టలెత్తుకొని ఆడుకుంటా పాడుకుంటా చెరువుకు పోయి నిమజ్జనం చేస్తారు. ఓ సేటు గీ లిస్టులున్న సరుకులు ఇయని కిరాణా దుకాణంలు ఇస్తే కిలో అర్ధ కిలో జోకి మంచిగా పొట్లాలు కట్టి ఓ సంచిలేసి ఇస్తాడు. బిల్లు మీద సర్వీస్ ఛార్జ్ కట్టమంటే కడతారా? బట్టల దుకాణం పోతే కొనేది 1 చీర, చూసేది 20, అదని ఇదని మొత్తం కుప్ప వేసి పెడతారు. గవన్నీ మడతేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఓపికతోటి చూపించినందుకు బిల్లు మీద సర్వీస్ ఛార్జ్ అడిగితే ఇస్తారా? ఇట్లా ఏ దుకాణంలో అయినా సరే కస్టమర్లకు 4 తీర్ల చూపియాలి, నచ్చినవి ఇచ్చి పంపాలి. మరి గీళ్ళేంది? హోటల్లా కమ్మగా తిన్నాక బిల్లు కట్టి సోంపు బుక్కి అచ్చుడు కాదు. ఓ పారి దేనికింత రేట్ వేసిండ్రో పరీక్ష బట్టి చూడుర్రుల్లా. బిల్లులా సర్వీస్ ఛార్జ్ వేసిండ్రనుకో మీకు నచ్చితే ఇయ్యుర్రి, లేకుంటే తీసేయమనుండ్రి. హౌ కుద్దు ఢిల్లీ హైకోర్టే చెప్పింది. మళ్ళా జబర్దస్తి నడవదంటే నడవది. ఎందుకంటే బయట తింటే 100 రూపాయలు అయిపోయేది హోటల్లా 150 వేస్తారు. గంతన అంటే ఇంకో 50 కూడా. ఏదో ఎందుకు నీళ్ల బాటిల్ దుకాణంలా 20 రూపాయలుంటే అదే హోటల్లా 100 రూపాయలు. ఆడ గవ్వే నీళ్లు ఈడ గవ్వే నీళ్లు. మరి గవన్నీ సర్వీస్ ఛార్జ్ కిందికే వస్తాయి. మీదికెళ్ళి ఎక్స్ట్రా ఎందుకు ఇయ్యాలని గరమైంది కోర్టు. హౌ మరి పోంగనే నమస్తే కొట్టి దర్వాజా తీసినందుకు, సల్లటి ఏసీలా చక్కటి కుర్చీలా కూకున్నందుకు, కొసిరి వడ్డిచ్చినందుకు, తిన్నాక కూకున్న కాన్నే చేతులు గడిగిచ్చినందుకు, ప్లేట్ల సోంపు తెచ్చిచ్చినందుకు సేవల పేరు మీద గట్టిగానే బిల్లేస్తారు. మళ్ళా మీదికెళ్ళి GST. పోనీ తిన్నదానికి MRP రేటు ఉంటదా అంటే హోటల్ని బట్టి సౌలతుని బట్టి డబల్ గుంజుతారాయే. గిన్ని తీసుకొని మళ్ళా సర్వీస్ ఛార్జ్ ఏంది అని అడిగినందుకు పంచాయతీలు కూడా అవుతుంటాయి. ఒకళ్ళ టిప్ ఇయ్యకుంటే ముఖం చూస్తారాయే. ఏదో ఓ పూట అట్లా ఫ్యామిలీ తోటి పోయి తిందామనుకుంటే పర్సులు ఖాళీ కాబట్టే. మరిగా సర్వీస్ ఛార్జ్ ఇస్తారో ఇయ్యరో మీ ఇష్టం గాని ఢిల్లీ హైకోర్టు చెప్పింది మీకు చెప్తున్నాముల్లా. నిన్ని అలా జరంత నిమ్మల పడొచ్చు. ఆనలు గెరివిచ్చినాయి, వాగులు వంగుడు తగ్గింది, ఊర్లకు రాకపోకలు నడుస్తున్నాయి. పట్నంలో పొద్దుము కాడాడ ఓ డల్లు పడుతున్నా పెద్దగా తిప్పలైతే ఏం లేదు. ముసురు పోయింది, ఎండ పొడొస్తుంది. అమ్మయ్య పిండిన బట్టలు ఆరుతున్నాయని అక్కలకు సుత రంది తప్పింది. కానీ గాళ్ళకు మాత్రం ఇంకా గవ్వే తిప్పలు. ఉత్తరాఖండ్ లా మల్లోపారి క్లౌడ్ బరస్ట్ అయింది. అంటే ఒకటే జాగల బగ్గా ఆనగొట్టుడన్నట్టు. చమోలి జిల్లాల వరద తాకుడు దాకితే ఇండ్లు బండ్లు ఆగమాగం. ఒకళ్ళు జీవిడిస్తే కొట్టుకపోయినోళ్ళ జాడ దొరుకుతలేదు. ఉతార్లున్న ఏరియాలు నీళ్ళల్లనే ఉంటే వరద తగ్గిన కాడ ఎటు చూడు పెద్ద పెద్ద బండరాళ్ళు, బురద, రోడ్లు కొట్టుకపోయినాయి, బిడ్జిలు ఊడ్చుకుపోయినాయి. అడుగు పెట్టే పరిస్థితే లేదు. జవాన్లు, NDRF టీములు, పోలీసులు బగ్గనే తిప్పలు పడుతున్నారు. మున్పు ఉత్తరాఖండ్లనే ఉత్తర కాశీలా ఇట్లనే అయ్యే. ఆడ రేవుకు రాక మునిపే మళ్ళా ఈడ గదే పరిస్థితి. ఇగటు జమ్మూ కాశ్మీర్ల సుత దమ్మడ దిమ్మడ ఆనలు దంచుడు, వరద బురద నూక్కొచ్చుడు. ఈ 2 రాష్ట్రాలు సుత కొండలు గుట్టల ఏరియాలలో ఉంటాయి. ఉతార్ల ఇండ్లు కట్టుకొని ఉంటారు కాబట్టి గట్టిగా వానలు పడ్డాయి అంటే గింత ఆగమైతుంది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ ల సుత పొట్టు పడుతున్నాయి వానలు. ఇండ్లు రోడ్లు చెరువులైనాయి. గుజరాత్ లో ఇదే పరిస్థితి. ఢిల్లీలో యమునా నది ఇంకా డేంజర్ లనే వంగుతుంది. మన తాన 6 రోజులు జోరు చూపించి గెరివిచ్చినా మీది బాజుకు మాత్రం నిమ్మలం లేకుంటుంది పాపం. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.